ఎందుకంటే ఏ క్షణాన్న ఏం జరుగుతుందో ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి రోజుల్లో బతుకుతున్నామండి మనం. ఒకప్పుడు అండి గ్యారెంటీ అండి, ఒక 60 ఏళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు లేదండి, ఇప్పుడు అస్సలు లేదండి. ఈ రోజున్న మనిషి తెల్లవారేసరికి ఉంటాడో లేదో అనేటువంటి అనుమానంతో బ్రతకవలసినటువంటి పరిస్థితులండి. ఒక గంట ముందున్న మనిషి గంట తర్వాత ఉంటాడా అంటే చెప్పలేనటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఏమంటే రైలు ఎక్కితే రైలు ప్రమాదం, బస్సు ఎక్కితే బస్సు ప్రమాదం, రోడ్డు ఏమంటే కారులో వెళ్తే కారు ప్రమాదాలు, ఎటు చూసినా ప్రమాదాలు. మరోవైపు రోగాలు, మరోవైపు తుఫానులు, మరోవైపు భూకంపాలు, మరోవైపు గుండెపోట్లు. ఏంటి పరిస్థితి మానవాళి అంటే? మనిషికి మృత్యు అనేది ఇన్ని రూపాలలో, ఇన్ని విధాలుగా, ఇంత సమీపముగా ఉంది అన్న సంగతి మనం వింటున్నప్పుడు, కళ్ళతో చూస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా మనకు భయం కలగకపోతే, భయం రాకపోతే, ఇప్పుడు కూడా మనం మారు మనసు పొందకపోతే ఇంకెప్పుడన్నీ మారుతారు? ఏదైనా నేడు అనే సమయం ఉండగానే అన్నాడు. అందుకే నేడే అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. రేపటిదాకా వద్దు, ఈ రోజే డిసైడ్ అయిపో, ఈ రోజే నిర్ణయం చేసుకో. నువ్వు దేవుడి కోసం, నేను నా తండ్రి కోసం అందరిలా కాదు, నా దేవుడి కోసం అందరికంటే గొప్పగా బతకాలి, అందరికంటే గొప్పగా చెయ్యాలి, అందరికంటే గొప్పగా ఏదైనా నేను దేవుడి కోసం సాధించాలి. కన్ను మూస్తే ధైర్యంగా నేను ఆయన ముందు నిలబడాలి. ఏం చేసి వచ్చావు నా కోసం అంటే చెప్పాలి, కనీసం 10 చెప్పాలి. నేను దేవుడి కోసం, దేవా తండ్రి నేను నీ కోసం ఇవి చేశాను, అది చేశాను అని కనీసం చెప్పగలిగేటువంటి ఆ పరిస్థితి నీకు ఉందో లేదో ఒక్కసారి నిన్ను ఆలోచించు.